అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దాయన అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి. బైక్ నడుపుతున్నాడు. కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల రొద, హారన్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు. ఆ పెద్దాయనే గుర్తొస్తున్నారు. ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది. ఆ విసుగంతా తన మీద చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది. పేరుకి ఏరియా హెడ్ అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవటం వల్ల కారులో తిరగడానికి 1-2 గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికట్లు నొప్పులు రావటం, దుమ్ము ధూళి వల్ల దగ్గులు, తలనొప్పులు, జుట్టు ఊడటం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు. ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు, శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళం బిడ్డలతో గడపడమే లేదు సరికదా, మాట్లాడే 4 మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి. నిత్య చెప్పడమే కాదు తనకి తెలుస్తుంది. కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఉదయం అదే జరిగింది. చిన్న విషయానికి ఇంట్లో చిలికి గాలివానయింది. తన పైస్థాయి మేనేజర్ ఒకతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు. అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని, ఆయన చూడ్డానికే వస్తున్నానని, రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు. అసలే టార్గెట్లు అవ్వడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవటానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా? పైగా ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది. రాను పోను 4 గంటలు పోతాయి. ఇక అక్కడ చర్చలంటే ఇంకో 4-5 గంటలు పట్టేస్తాయి. కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి. ఇంకో నెలలో రివ్యూ మీటింగులు ఉంటాయి. ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పడం రిస్కే. దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఉదయమే బయలుదేరతానని నిత్యకి చెప్పాడు. ఉదయం పిల్లవాడిని స్కూలుకి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది. పచ్చళ్ళు ఉప్పు వేయలేదని కేకలేశాడు. అయ్యో ఇంకా వేయలేదు, అప్పుడే వడ్డించేసుకున్నావా అంది. అప్పుడేనా? 7ంటికి బయలుదేరాలి అని ముందే చెప్పాను కదా అన్నాడు. చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను, ఇదిగో వస్తున్నా, 1 నిమిషం అంది. చట్నీ అంతా చేసిన దానివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు. వాడు బాత్రూంకి వెళ్ళాడు, అందుకే వెళ్ళాను, వచ్చి వేద్దామనుకున్నాను, ఈలోపే నువ్వు వచ్చేశావు అంది. అంటే నేను రావటమే తప్పంటావు? పోనీ మళ్ళీ గదిలోకి వెళ్ళి 1 అరగంట సేపు అద్దం ముందు నుంచుని రానా అని మళ్ళీ చిరుబుర్లాడాడు. ఇదిగో వచ్చేసా, ఆ ప్లేటు పక్కకు పెట్టేసేయ్, ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది. ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు? పడేస్తావా అన్నాడు. పడేయంలే అంది. డబ్బులు ఎక్కువైపోయాయి నీకు, సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు. పడేయను మహాప్రభో, నీకు టైం అవుతుంది కదా, బయలుదేరు అంది. అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా? కాదు, నిజంగానే టైం అవుతుంది కదా, ఇబ్బంది పడతావని. మొగుడుతో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు, నా కర్మ. ఇప్పుడు నేనేమన్నాను? ఏమనలేదు, నాకే ఊసిపోక అరుస్తున్నాను. సరే, వాడికి టైం అవుతుంది, స్నానం చేయించాలి. నువ్వు తినేశాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో. వేస్తానులే, మీ ఇంట్లోలాగా వదిలేసి వెళ్ళను. ఏంటి ఏమన్నావు? ఏం లేదు. అంత ధైర్యమా? లేదు, ఏదో అన్నావు, చెప్పు. నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు? పొద్దున్న లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టచ్చు కదా. రోజు అలాగే పెడుతున్నాను కదా. ఈరోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు, రోజు కంటే త్వరగా. అవును, అది నా తప్పే, చాలా సంతోషం. ఈ కాలంలో పెళ్ళాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా? ఇక చాలు రాజేష్, నీకు వాడికి కూడా టైం అవుతుంది. నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దంటే ఆపేస్తాను. అదే కదా నీకు కావాల్సింది. అది కావాలి ఇది కావాలని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు. అడగట్లేదు కదా, అందుకే ఇంకా లోకు వెయ్యాను. పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది. వస్తూ మల్లెపూలో, పానీపూరీలో, చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి. ఇప్పుడు ఇంటికి రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు. అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇది. ఏదో ఒకటి చెయ్యి. పొద్దున్నే ఈ డిస్కషన్లు నా వల్ల కాదు. నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను. నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు. నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతావు. పెళ్ళమంటే మొగుళ్ళందరికీ లోకువే. నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా. పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కుని తినొచ్చు, నన్ను ఇలా దెప్పక్కర్లేదు. ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు. నాకేం చేస్తున్నావు? ఈ కాఫీ కూడా వేడిగా లేదు. చలిలో 20 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి. వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు. ఇంకొక అరగంట నా మీద అరువు,
అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి. నాకు కావాల్సింది పానీపూరి కాదు, అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ. అది అర్థం చేసుకోవు. చెప్పినా నన్ను అర్థం చేసుకోదు. పైగా నేనే తన్ని అర్థం చేసుకోవాలట. బయటికి వెళ్లే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించడం ఎప్పటికి వస్తుందో. అయినా నిన్ననేం లాభం? ఎవరినుంచో వచ్చిన పోలికలు. రాజేష్ అంటే నన్నను, మా అమ్మానాన్నల్ని అనొద్దని చాలాసార్లు చెప్పాను. నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది. ఇలా ఉండటం నాకేం ఇష్టం కాదు. నా మీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ. మాట్లాడితే ఏడుపొకటి అంటూ కాఫీ తాక్కుండానే విసురుగా బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్. చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుని వింటూ 20 కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఈది వెళ్లేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి. హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యని కలిశాడు. ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలకున్న 2 కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు. సత్య తన బావమరిదితో నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు. కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. 2 కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుణ్ణి ఇంతవరకు వాళ్ళు గమనించలేదు. ఆయనే రాజేష్ని పిలిచి, బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఐసీయూ నుంచి నర్సు నన్ను రమ్మని పిలిచింది, ఒకసారి వెళ్తాను, కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా బాబు అన్నారు. రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి, ఈయన కూడా ఇంకా బయలుదేరతారు అన్నాడు. అబ్బే 5 నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారాయన. సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్. ఆ పెద్దాయన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్. చేతి వేళ్లు సన్నగా వణుకుతున్నాయి. చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్టు వైపుకి వెళ్తున్నారు. 80 ఏళ్ల పైనే ఉంటుంది వయసు. కాటన్ తెల్ల పంచె మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు. చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్టు చేరుకున్నారు. పాపం కదా రాజేష్, పెద్దవాళ్ళకి ఎంత కష్టం. పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయ్యుంటారు. ఐసీయూలో ఉన్నది ఆయన భార్య అయ్యుంటుంది అన్నాడు సత్య. అయిండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల ఊపుతూ. పిల్లలు అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు, మా అమ్మ ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు. తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరమయ్యేసరికి వాళ్ళు రాలేరు. ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు. ఇప్పుడు మా బావమరిదిని చూడు, ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు. మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము. హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య. అవునన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్. రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో. కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి. అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. అత్తమామలకి నిత్య ఒక్కటే కూతురు. ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఈలోగా ఆ పెద్దాయన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు. ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేష్. ఆయన చెయ్యే కాదు, మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతుంది. పాపం, ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవాల్సి రావటం ఎంత దారుణం అనుకున్నాడు. పెద్దాయన పక్కకి వచ్చి కూర్చుంటూ, చాలా థ్యాంక్స్ బాబు, ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు. పర్వాలేదండి. ఎవరున్నారండి ఐసీయూలో అని అడిగాడు రాజేష్. మా ఇంటావిడ బాబు, 4 ఏళ్లుగా నలతగానే ఉంటుంది. 2 రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అన్నారు. ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్. వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు. ఏవేవో టెస్టులు చేశారు. ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు. సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు. అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారాయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ. మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య. ఉన్నారు బాబు, 3 పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు. రాత్రి ఒకరు పగల ఒకరు ఇక్కడే ఉంటున్నారు. నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు. నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను. కొడుకు కొడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు. కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు. రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు. సత్య రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మనం అనవసరంగా బోలెడు కథ అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు. నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు. మాకు 22 ఏళ్లలోపే పెళ్ళయింది. అది నా మేనకోడలే. పాపం 60 ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడిపాం. అదలా మాట పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకురాగా
వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారు ఆయన. సత్య, రాజేష్ ఏమీ మాట్లాడలేదు. అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. ఆయనే మళ్ళీ మాట్లాడారు. పిచ్చిపిల్ల, చిన్నప్పటినుంచి గలగలా మాట్లాడేది, కమ్మగా పాటలు పాడేది. ఈ మధ్య ఒక 3 ఏళ్లుగా ముసలిదయ్యింది. ఏదో 3 పూటలా వెళ్లదీస్తూ వస్తున్నాం, ఇద్దరం ఉన్నాం కనుక. పేరుకి మొగుడు పెళ్ళాలమే కాని చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే. కలిసి ఆడుకున్నాం. నాకు 84 అయితే దానికి 81 ఏళ్ళు. 81 సంవత్సరాల స్నేహం మాది. ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ. రాజేష్కి ఎందుకో పెద్దాయన చాలా నచ్చారు. 81 ఏళ్ల స్నేహం, అందులో 65 ఏళ్ల సంసార జీవితం చాలా బాగుందండి. ఆదర్శ దంపతులన్నమాట. మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి. మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్. ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు. మాటా మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాలు ఉండరు. మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్నదానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా. నాకు చాదస్తం ఎక్కువ, మా ఆవిడికి విసుగు ఎక్కువ. ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన. రాజేష్ కూడా చిన్నగా నవ్వి, మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు. అది అన్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్న స్వరంతో. ఎవరూ సర్దుకోకపోతే అన్నాడు సత్య. ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే. జీవితం చాలా చిన్నది బాబు. మనం చూస్తుండగానే ఎదుగుతాం. పెళ్ళిళ్ళు అవుతాయి, పేరెంటాలవుతాయి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనమలు. ఇలా రెప్పపాటులో అందరం కైలాసయాత్ర చెయ్యాల్సిందే. కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు. మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్. ఎందుకు రాదు? దుర్వాసుడి పక్క సీటు నాకే. మొన్న 4 రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను. 4 సార్లు పిలిచినా పలకలేదని. వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడినందుకు కేకలేస్తే దానికి మనసు చివుకుమనదు. ఒక పూటకి నాకు తెలివి వచ్చింది. కానీ ఆ రోజే అది ఈ అడావిడి చేసింది. ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు. అసలు కళ్ళు తెరవాలి, నన్ను చూడాలి కదా. సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యారు. అంతలో మళ్ళీ పెద్దాయన ఫోన్ మోగింది. మాట్లాడాక నర్సుకి ఈ పాత ఫైలు కావాలట, ఇచ్చేసి వస్తాను. ఇంకోసారి బ్యాగు కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు. రాజేష్ చటుకుని లేచి, నేను ఇస్తానండి, ఫైలే కదా, మీరు కూర్చోండి అన్నాడు. అలా కాదులే బాబు, ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్న అడుగులతో వణికే చేతులు కాళ్లతో లిఫ్టు వైపుకి నడిచారు. కాసేపటికి సత్య బావమరిది వచ్చాడు. సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు. రాజేష్కి పనులు ఉన్నా పెద్దాయన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు. ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు. డాక్టర్తో మాట్లాడారు. సర్జరీ వల్ల లాభం లేదని, ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని, ఇంకొన్ని గంటల ఆవిడికి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది. కోడల ఆవిడను ఓదార్చుతుంది. అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పెద్దాయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు. ఈసారి ఆయన ఏడవటం లేదు. ఆయన చెప్పవలసిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా? చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా? పెళ్ళయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా? బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా? ఆయనకే తెలియాలి. ఏమో, బహుశా ఆయనకి కూడా తెలియదేమో. శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు. ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరైపోతారు. కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. కానీ పిల్లలు పిల్లలే, ఆవిడ ఆవిడే. ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవరూ తీర్చలేరు కదా. ఇక బయట చీకటి పడుతుంది. 20 కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన పిలిచి, బాబాయ్ గారు, పిన్నిగారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను, కంగారు పడకండి అన్నాడు. దేవుడే కాయాలి బాబు, వెళ్ళిరండి అన్నారు హ్యాండ్ షేక్ చేస్తూ. రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది. లోపలికి వెళ్లి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్లు ఇస్తూ, సారీ రాజేష్, పొద్దున్న ఏదో అడావిడి టైం అవ్వటం వల్ల నేనే పిచ్చిదాన్లా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి ష్ అన్నాడు. తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు. నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనని మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది. తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగను జుర్రుకుంటూ నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.